ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ఆనియన్, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగుతాయి. ఇందులోకి ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి వేయాలి. ఇలా ఆనియన్స్ పింక్ కలర్లో వచ్చినప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని ఆయిల్లో కాసేపు మగ్గనివ్వాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ అన్నీ పోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులో 4 స్పూన్ కారం, ముందుగా కొద్దిగా సాల్ట్ వేసాం కదా, సో 1.5 స్పూన్ సాల్ట్, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకుంటే ఎంతో ఎమ్మీ చికెన్ కర్రీ రెడీ. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇందులో గార్నిషింగ్ కోసం కాస్త కొత్తిమీర చల్లుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేసిందంటే మన చికెన్ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన చికెన్ రెడీ.